హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి లైవ్ చేసిన అనమాట శారీస్ గురించి. ఇక్కడ అన్నీ చూస్తే తెలుస్తుంది. శారీస్ కోసం లైవ్ అయితే చేసిన. ఇవన్నీ శారీస్ అన్నీ ఇప్పుడు మడత పెట్టుకోవాలి. చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇందాకనే లైవ్ చేసిన కొన్ని శారీస్ అయితే మంచి శారీసే లైవ్ అయితే చేసిన. ఆ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఇంకా అలాగే మన ఛానల్లో గివేవే కూడా ఉంటుంది. గివేవేలో పార్టిసిపేట్ చేయండి. ఇందాక షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తా. ఆ షార్ట్ వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, అలాగే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఇంకా మీరు కామెంట్ చేయాలి. లైక్ నెంబర్తో సహా కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో గివేవే ఉంటుంది. గివేవే అయితే ఇస్తా, శారీ గిఫ్ట్గా ఇస్తా. ఎవరు లక్కీ విన్నర్స్ అనేది అప్పుడు లైవ్లో రేపు కానీ వీలైతే కుదిరితే రేపు లైవ్, లేదంటే నెక్స్ట్ ఎల్లుండి లైవ్లో చూపిస్తా. ఇప్పుడైతే ఈ శారీస్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మడత పెట్టుకోవాలి. ఇలాగే కంటిన్యూస్గా ఉంటుంది మన ఛానల్లో. లైక్ చేసి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్లో చాలా తక్కువ ప్రైస్కే శారీస్ ఉంటాయి. బయటతో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్లోనే తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ఇంకొకటి చాలా క్వాలిటీ శారీస్. కొంతమంది బయట ఏంటంటే క్వాలిటీ బాగుండదు, అట్లని తక్కువ రేట్ ఇచ్చిండ్రు అనుకోవద్దు. బయట చూస్తే నా దగ్గరికే వచ్చిన వాళ్ళు చెప్తారు చాలామంది, అది బ్లౌజ్ సరిగ్గా అందట్లేదని, చీర సరిగ్గా అందట్లేదని అట్లా కంప్లైంట్ వస్తూ ఉంటాయి. నా దగ్గర తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా బ్లౌజ్ 1 మీటర్ పైనే ఉంటుంది ఖచ్చితంగా. ఇలాంటి శారీస్కి చూడండి, ఇది 1 మీటర్ ఉంది, 1 మీటర్ పైనే ఉంటుంది నాకు తెలిసి. ఇందాక చూపించిన ఈ పట్టు శారీస్కి అయితే 1 మీటర్ పైనే ఉంది బ్లౌజ్. అయితే నేను ఇందాక లైవ్లో చూపించిన. చాలా బాగున్నాయి శారీస్. కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఇట్లా పట్టుకుంటే శారీ ఇట్లా వస్తే పెద్దగా ఉన్నట్టు అంట. నా దగ్గరికి ఊర్లో కదా వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, ఇట్లా పట్టుకొని చూస్తే పెద్దగా ఉంటుంది, ఇంత ఇంత పెద్దగా వస్తే శారీ పెద్దగా ఉన్నట్టంట. అయితే వాళ్ళే అడుగుతుంటారు అనమాట, చూపిమని. ఇట్లా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి సరిపోవు కదా చిన్నగా ఉంటే. ఎవరు లడ్డు తమ్మ, లడ్డుదా చిప్పులేదు నీకు, ఎందుకు వేస్ట్ కదా. లడ్డు తింపోండి అన్న. నాది అయిపోయింది. అయిపోయిందా అప్పుడే? ఇవన్నీ శారీస్ అయితే మడత పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, శారీస్ ఒక్కొక్కటి మామూలుగా లేవు, చాలా హైలైట్గా ఉన్నాయి. తక్కువ ప్రైస్లోనే. లైవ్ చూస్తే మీకు ఈ శారీస్కి ఎంత చెప్పినా తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు వీడియో తీయడం సరిపోదు టైం. చాలా పెద్ద ఉంది శారీ, వస్తే తెలుస్తుంది కదా ఎంత పెద్దగా ఉందో. ఇంత మంచి క్వాలిటీ ఇంత తక్కువ ప్రైస్లో దొరకవు. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. హైలైట్ శారీస్. ఇవన్నీ మడత పెట్టుకునేసరికి చాలా టైం పడుతుంది మనకి. అన్నీ కింద వేస్తున్నాను కాదు, ఇంకా అన్నీ ఒక్కొక్కటి మడత చేయాలి కదా, దానికోసమే. చాలా అంటే చాలా హైలైట్గా ఉన్నాయి చీరలు అయితే. ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ హైలైట్ శారీస్. ఇవన్నీ మళ్ళీ పెద్ద పని ఉంది నాకు. చాలా మంచి చీరలు అయితే ఉన్నాయి మన దగ్గర. కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. సేమ్ శారీస్ మీరు షాపింగ్ మాల్స్లోకి వెళ్తే చాలా ఎక్కువ ప్రైజే ఉంటుంది, అందుకే చెప్తున్నా. ఖచ్చితంగా తీసుకోండి. మన దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలాంటి డ్యామేజ్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఉండదు. పొరపాటున నేను ఓపెన్ చేసి పంపించకపోతే ఏమైనా డ్యామేజ్ వచ్చినా మళ్ళీ రిటర్న్ తీసుకుంటాను. ఇవన్నీ పెద్ద గందరగోళం అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవడానికే టైం పడుతుంది, 1 గంట 2 గంటలు అంతేనా ఆర్యన్?
మా కూడా మాట్లాడుతుండే కానీ ప్యాంటుకి చెప్పలేదు. అందుకే వాడు కెమెరా ముందుకు రావట్లేదు. హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడ చూపి చీరలు అయితే చాలా బాగున్నాయి. పట్టు శారీస్ మడత పోయిన తర్వాత అవి మడత పెట్టాలంటే మన తరం కాదు. సేమ్ యాజ్ ఇట్ షాప్ లో మడత అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎంత బాగా మడత పెట్టిస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మన వల్ల కాదు. ఇవి మెత్త చీరలు మనం చెయ్యొచ్చు, కానీ వాళ్ళు చేసినంత పర్ఫెక్ట్ గా అయితే మనకి రాదు. కానీ ట్రై చేస్తాం, మడత పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నాం. ఇన్నిగనం మడత పెట్టాలి, మళ్ళీ సేమ్ రావాలి మడత కూడా. దానికోసం ఒక్కొక్కటి మడత వేస్తున్నా పడేస్తున్నా. అమ్మ చెప్పమ్మా చెప్పు. ఇప్పుడు ట్రై చేసి కట్టి తర్వాత ట్రై చేయొచ్చు కదా. తర్వాత టైం ఉండదు కదా, చీరలు ఇట్లనే పడేయలేము కదా. ఇది తీసుకోరాదు. అది ఎట్లా ఎట్టుంది? ఇది చూస్తే తెలుస్తుంది ఎంత మెత్తగా ఉందో. ఈ చీర అయితే మడత పెట్టడం రాలేదు. ఇది చూస్తే ఎంత బాగా మడత వచ్చేసింది కదా. చూడండి మడత వచ్చేసింది కదా, సూపర్ వచ్చింది మడత. అయ్యో రివర్స్ లో మర్చిన మడత వచ్చింది కానీ రివర్స్ లో మర్చినారా చెప్పాలి కదా బాబు. ఇట్లా మడవాల్సింది ఉల్టా మడిచేసిన చీరని. నేనే చూడలేదు. డిజైన్ సేమ్ యాజ్ ఇట్ అట్లా ఉంది, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా అర్థం కాలేదు, చూసారు కదా. నాకు అర్థం కాలేదండి. అది సేమ్ బ్లౌజ్ లాగానే ఉంది. బ్లౌజ్ కాదు శారీ. ఇప్పుడు సీదా మర్చిన బాగుంది. ఫస్ట్ వాళ్ళు ఇక్కడ పెట్టినట్టు నేను ఇది పెడతా అక్కడ అక్కడ ఉంటుంది. కింద వేయడం అస్సలు ఇష్టం ఉండదు నాకు, చీరలు అస్సలు ఇష్టం ఉండదు కింద వేయడం. కాకపోతే ఈరోజు తప్పలేదు. సరే దానిపై నుంచి తీసే వరకు ఇట్లా అయిపోయింది పరిస్థితి. పెద్దది గ్రీన్ మ్యాట్ తెప్పిస్తాం, అది వేస్తే అసలు కింద డస్ట్ ఏమి ఉండదు, నీట్గానే ఉంటుంది. అయినా పర్వాలేదు. కింద కవర్స్ ఉన్నాయని కవర్స్ వేసి వేసినాను. బ్లౌజ్ మంచి డిజైన్ పెట్టి కుట్టించుకోవచ్చు. మొత్తం ప్లెయిన్ వచ్చింది చూస్తున్నారు కదా. గోల్డ్ కలర్ ఏదన్నా వేపించి లేదా ప్లెయిన్గా ఇది ఇక్కడ వచ్చేలాగా వేపించి కుట్టించుకుంటే మామూలుగా ఉండదు ఈ శారీ అయితే. ఇది చూస్తుంటే నాకే కుట్టుకోవాలనిపిస్తుంది కదా. నాకు బాగుంటుందా కదా, బాగుంటుంది. నాకే దీన్ని చూస్తుంటే కుట్టుకోవాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. కానీ నా బ్లౌజ్ నేను కుట్టుకోవట్లేదు. ఇన్ని మిషన్స్ ఉన్నాయి కదా, ఎవరైనా అర్జెంట్గా కావాలి అన్నారనుకో ఇచ్చేస్తా, వెంబడే కుట్టిస్తా. కానీ నావి నేను కుట్టుకోను. అందుకే ఇప్పటి నుంచి సీరియస్గా నావి నేను బ్లౌజులు కుట్టుకుందామని డిసైడ్ అయ్యింది. చూస్తే ఇది చూస్తే కారణం అంతా దీని మీదనే ఉంది. కుట్టుకోవాలి అనిపించేటంత బాగుంది కదా, చాలా బాగుంది కదా. మడత అయితే పోయింది, యాస్టిక్ రాలేదు. కానీ కొంచెం ఇది మెత్త చీరలు కాబట్టి ఎట్లా మార్చినా ఓకే. ఎట్లా అంటే అట్లా ఉండదు. ఇప్పుడు అయ్యే పరిస్థితి కనిపించట్లేదు.